దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు దేశాధినేతలు ఆ దేశ ప్రజల్లో భయం పోగొట్టడానికి, భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు, స్పీచ్లు ఇస్తూ ఉంటారు, భయపడకండి అని చెప్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అండ్ అలాగే యుఏఈ ప్రెసిడెంట్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంత బాగుందంటే చూసే వాళ్ళకి యాక్చువల్గా ఏమవుతుంది, ప్రజలేమో భయపడుతున్నారు. ఇంకా ఫేక్ న్యూస్లు కూడా చాలా వస్తాయి కదా, అది మంటల్లో బుర్జు దుబాయ్, అదైపోయింది ఇదైపోయింది, ఎయిర్ బేస్ ధ్వంసం చేశారు, ఇలా చేశారు అలా చేశారు, ఇంత ఆస్తి నష్టం, రేపు వచ్చి పెద్ద న్యూక్లియర్ బాంబు పడుద్ది, ఎల్లుండి ఇంకేదో అయ్యిద్ది అని భయపెట్టే వాళ్ళ ఫేక్ న్యూస్లు ఉంటాయి, అవి నమ్ముతారు. ఇంకొంతమంది చూస్తారు కల్లారా ఏదో అవుతుందని. ఇప్పుడు మన మంచు విషయం లాంటి వాళ్ళు ఉన్నారు, పైన చూస్తే అవన్నీ కనిపించాయి మనకు కూడా, భయపడతారు కదా ఎవరైనా సరే. అంటే జనాలందరూ భయపడకుండా ఉండడానికి ఏదో ఒక స్పీచా భయపడకండి అని చెప్పొదిలేస్తే నిజంగా భయపడకుండా ఉంటారా? భయపడుతూనే ఉంటారు. కానీ వాళ్ళల్లో భయం పోగొట్టడానికి వీళ్ళిద్దరు కలిసి తాజా తీసుకున్న నిర్ణయం తెలుసా? ఇద్దరు కలిసి మాల్కి వచ్చారు. మాల్లో అందరూ గుమిగూడితే వాళ్ళందరితో సెల్ఫీలు తీసుకున్నారు. చాలా హ్యాపీగా వచ్చి కాసేపు స్పెండ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. అంటే ప్రెసిడెంట్, ప్రిన్స్ వీళ్ళే జనాల్లోకి వచ్చి అలా హ్యాపీగా తిరిగి వెళ్ళగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? బయట పరిస్థితులు బాగానే ఉన్నాయి, మేమే హ్యాపీగా తిరగగలుగుతున్నాము, మాకే ఎలాంటి ముప్పు లేదు, సో మీరు కూడా ఏం భయపడకండి, బయటికి రాకుండా పర్లేదులే, కనీసం ఇంట్లో అయినా సరే భయపడకుండా ఉండండి, లోపల ఉన్నా కూడా ఒక టీవీ పెట్టుకున్నా లేకపోతే నచ్చింది వండుకొని తిన్నాం, ఫోన్లో ఏదో అవుతుంది, ఈరోజు కాకపోతే రేపో సర్దు మనుగుద్ది అన్న ఇదితో ఉండండి తప్పితే ఎక్కువ టెన్షన్ పడొద్దు అని వీళ్ళు మంచి సందేశం ఇచ్చారు. ఎందుకు చెప్పనా, చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మానసిక రోగులు ఉంటారు, వీళ్ళందరూ కూడా భయపడతారు ఏదో అయిపోతుందేమో, నిజంగా ఏదో అయిపోతుందేమో అని. అండ్ కొందరిలో ఏ లక్షణాలు లేకుండా భయం అనేది ఒకటి ఉంటుంది ఎలిమెంట్, ప్రతి చిన్నది దానికి పెద్దదానికి బాగా భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే సడన్ స్ట్రోక్స్ వస్తాయి. సో జనాల్లో ఇలాంటి ఏవి ఉండకూడదు. అసలు యుద్ధం వల్ల దేనివల్ల ఏదన్నా గాయాలైతే తర్వాత సంగతి, దానికి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎక్కడో ఏదో జరుగుతుందంట నువ్వు భయపడి ఇంట్లో నీ ప్రాణం నువ్వు తీసుకుంటే దానికి అర్థం ఏమైనా ఉందా? అందుకే జనాలకి ఎలాంటి భయం ఉండకూడదని చెప్పేసి వీళ్ళు తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రపంచ దేశాలు కూడా ఈరోజు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.